ఈ యోర్దాను నది మరణాన్ని చూపిస్తుంది. ఈ మరణము ఏ విషయంలో మనం నేర్చుకోవాలంటే, మనము మన స్వభావంలో, మన తత్వంలో నేను అనే దాంట్లో చావాలి. ఈ శరీరము చస్తే, నేను అనే అహం చస్తే నువ్వు జీవించటం ప్రారంభిస్తావు. ఈరోజు చాలామంది ఫ్యామిలీలో ఆనందం లేదు, చాలామంది కుటుంబాల్లో దేవుని సమాధానం లేదు. దేవుడు వచ్చి ఆ కుటుంబాన్ని బ్లెస్ చేయటానికి, ఆ కుటుంబంలో ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఆయన క్రియలు చేయటానికి మన స్వయం నేను అనే అహం అడ్డొస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు అహం చంపేస్తే, నేను అనే గర్వం తీసేస్తే, లేదా నా జాతి, నా వంశము, నేను, నా కులము, మేము ఇది, మేము అది అని చెప్పి నేను అనేదే దేవుని క్రియలు జరగకుండా చేస్తుంది, దేవుని మహిమ చూడకుండా చేస్తుంది. నిజమైన ఆనందం నీ ఫ్యామిలీలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో నువ్వు చూడలేకపోతున్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవునికి సరెండర్ అవ్వగలిగితే దేవుని జీవం నీలో కనబడుతుంది. దేవుడు నీ ఇంట్లో పని చేస్తాడు, నీ కుటుంబంలో ఆయన కార్యాలు జరుగుతాయి, నీ కుటుంబం ఆయన శాంతిని, ఆయన మహిమను చూస్తా. ఒక తండ్రిగా స్వతంత్రంగా చొరవ తీసుకుని నీ ఇంట్లో పని చేస్తాడు ఆయన. దేవునిలో ఉన్న మహిమ, దేవుని ఆశీర్వాదాలు ఈ సంవత్సరంలో అయినా సరే నువ్వు చూడబోతున్నావు.